ఉత్కంఠ రేపిన తమిళనాడు రాజకీయం ముగింపుకు చేరుకున్నట్లే కనిపిస్తూ ఉంది. కారణం తాజాగా ఇద్దరు సభ్యులతో కూడిన సిపిఐ, సిపిఎం, వీసీకి ఇద్దరికి రెండు రెండు సభ్యులు ఉన్నారు. మూడు పార్టీలకు 6 మంది అండ్ కాంగ్రెస్ పార్టీకి 5 మంది. విజయ్కి వచ్చినటువంటి 108 వెరసి 118 మార్కునైతే చేరుకున్నారు. ఈ క్రమంలో ఈ పార్టీల మద్దతు లేఖను 118 మ్యాజిక్ ఫిగర్ను పట్టుకొని విజయ్ సాయంత్రం గవర్నర్ని కలవబోతూ ఉన్నారు. సో ఆ తర్వాత గవర్నర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన ఖచ్చితంగా రావాల్సి ఉంది. సో అన్నీ అనుకున్నట్లు జరిగితే రేపే అంటే శనివారం నాడే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మెండుగానే కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి విజయ్ని సీఎం సీట్ మీద కూర్చోబెట్టకుండా కొన్ని డైరెక్ట్ శక్తులు అండ్ అదృశ్య శక్తులు చాలా గట్టిగానే ప్రయత్నాలు చేశాయి. రకరకాలుగా ట్విస్టులు చోటు చేసుకునే ఆ పరిస్థితి కనిపించింది. బట్ ఎప్పుడైతే బయట కనిపించే శక్తులు, అదృశ్య శక్తులు విజయ్ని కానికుండా ప్రయత్నం చేస్తున్నారనే వార్త దావానంలో వ్యాపించిందో తమిళనాడు నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపించింది, దేశంలో కూడా తీవ్ర వ్యతిరేకత కనిపించింది. ఇది చాలా దారుణమైన దుర్మార్గం, అన్యాయం అని చెప్పి వాస్తవానికి కనీ విని ఎరుగని రీతిలో కూడా క్షేత్రస్థాయి నుంచి విజయ్కి మద్దతు కనిపించింది ఈ అంశంలో. అందుకని ఇంకా పీక్స్ బరితెగిస్తే తాత్కాలికంగా విజయ్ని అధికారానికి దూరం చేసిన లాంగ్ రన్లో విజయ్ మరింత బలపడతాడు అని చెప్పి కొన్ని శక్తులు భయపడ్డట్లుగా ఉన్నాయి. వెరసిక డిఎంకే కూటమిలోనే ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీ అండ్ కాంగ్రెస్ వీళ్ళు ప్రస్తుతానికైతే విజయ్కి మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మద్దతు ఇచ్చినటువంటి 4 పార్టీలకు విజయ్ నలుగురికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించబోతూ ఉన్నారు. మరి చూడాలి, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్నా డిఎంకే నుంచి కూడా వచ్చి విజయ్ పక్షాన కొందరు ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉంది. సో దట్ విజయ్ మరింత బలాన్ని, కనీసం 10 నుంచి 15 మంది సభ్యుల బలాన్ని పెంచుకుంటే మళ్ళీ ఆ ప్రభుత్వానికి తిరిగి ఉండకపోవచ్చు. చూద్దాం, ప్రమాణ స్వీకారం చేసేంత వరకు మరికొన్ని ట్విస్ట్లు ఏమైనా చోటు చేసుకుంటాయా, మళ్ళీ ఇంకెలాంటి ట్విస్ట్లకు ఆస్కారం లేకుండా సాఫీగానే విజయ్ ప్రయాణం ప్రమాణం సాగబోతూ ఉందా, చూద్దాం.